రైట్, ఇవాల్టి నూన్ బులెటిన్ టాప్ స్టోరీకి వద్దాం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా, పూజలు చేస్తే పదవులు వస్తాయా, వస్తుందని అనుకున్నారు ఆ కుటుంబీకులు. పూజల కోసం ఏకంగా 57 లక్షలు ముట్టచెప్పారు. కానీ తీరా మోసం గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు వెంటనే కేసు పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం. ఈ స్థానం నుంచి టీడీపీ తరపున చెల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఈ జంపింగ్ సంగతి కాస్త పక్కకు పెడితే ఈయన పేరు ఇప్పుడు హఠాత్తుగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. మంత్రి పదవి కోసం ధర్మారెడ్డి కుమార్తె చేయించిన ఓ పని ధర్మారెడ్డిని హాట్ టాపిక్ గా మార్చేసింది. చెల్లా ధర్మారెడ్డి మొదట్లో కాంట్రాక్టర్, ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయికి చేరారు. ధర్మారెడ్డికి మానస అనే కూతురుంది. హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసముంటున్న ఆమెకు తన తండ్రిని మంత్రిగా చూడాలనే ఆశ పుట్టింది. ఇదేం పెద్ద దురాశ కాదు. అవకాశంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉండాలి. అయితే ఇవేమీ మానసుకు తెలియనట్లుంది. పూజలు చేస్తే చాలు తన తండ్రికి మంత్రి పదవి వస్తుందనుకుంది. ఈ ఆలోచన ఆమెను మోసపోయేలా చేసింది. తండ్రికి మంత్రి పదవి దక్కాలంటే ఏం చెయ్యాలా అని మానస తెగ ఆలోచించింది. ఆ క్రమంలో వరంగల్ జిల్లా కరీమాబాద్కు చెందిన కొందరిని ఆశ్రయించింది. తండ్రి మంత్రి పదవి గురించి తన ఆశలను వారికి చెప్పింది. ఈ ఆశను కొందరు నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. కోయ పూజారుల వేషం కట్టిన కొందరు ఆగంతుకులు తండ్రికి మంత్రి పదవి దక్కాలంటే కాశీలో పూజలు చేయించాలని నమ్మబలికారు. ఆ పూజకు చాలా ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ బురిడి మాటలకు మోసపోయిన మానస అక్షరాల 57 లక్షలు ఆ దుండగుల చేతుల్లో పోసింది. తర్వాత ఆగంతుకులు ఏవో పూజలు చేశారు. అనంతరం చేతికందిన మొత్తంతో ఉడాయించారు. మంత్రాలకు చింతకాయలు రాలడం సంగతి అటుంచి లక్షల రూపాయలు మోసపోయానని మానస ఆలస్యంగా గ్రహించింది. దాంతో సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు లక్ష్మణ్ రాజు, వంశీరాజును అరెస్టు చేసి 50 లక్షల రూపాయలు రికవరీ చేశారు. పోయిందనుకున్న సొమ్ము మళ్లీ దొరకడంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తన కూతురిలా మరెవరూ మోసపోవద్దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. 4-5 సార్లు రావడం జరిగింది. నేను బయటికి పోయినాక ఇంట్లో పైకి పోయి వీళ్ళను మా మిసెస్ని కావచ్చు, పాపను కావచ్చు, కొంచెం ఇట్లా అట్లా అని ఏదో మాయమాటలు చెప్పి హిప్నటిజం చేసినట్టు చేసి వాళ్ళను అది చేయడం జరిగింది. ఫస్ట్ ఏదో వనమూలికలు ఇస్తాం, చెట్ల మందు ఇస్తాం, అది అంటే కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ వచ్చిన క్రమంలో ఈ పూజ చేస్తే బాగుంటుంది, ఆ పూజ చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ కొందరు నమ్మించి మోసం చేయడం జరిగింది. ఎవరైనా తెలుసుకొని వచ్చి వాళ్ళు వచ్చి 4 ముచ్చట్లు, నీకు కొడుకు ఉన్నాడు, నీకు బిడ్డ ఉన్నాడు, నీకు ఇది అది అని చెప్పడం వల్ల అయ్యో వీడు అన్ని నిజాలు చెప్తున్నాడు అని చెప్పి నమ్మి మోసపోతున్నారు. అట్లా నమ్మి మోసపోవద్దని చెప్పి ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్తాను. మొత్తానికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పూజల కోసం 57 లక్షల రూపాయలు సమర్పించుకునే లబోదిబొమ్మనడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అనే ప్రశ్నతో మనం మొదలుపెట్టాం. పూజలు చేస్తే పదవులు వస్తాయా, వస్తుందని అనుకున్నారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. పూజల కోసం ఏకంగా 57 లక్షలు ముట్టజెప్పారు. కానీ తీరా మోసం గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు వెంటనే కేసు పెట్టి నిందితులను అరెస్ట్ చేసి ఇంకా నయం ఆ డబ్బుని వెనక్కి తీసుకొచ్చారు కూడా. 57 లక్షల రూపాయలు చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ తండ్రి మంత్రి పదవి కావాలని తండ్రికి కూతురు చేసిన ఘనకార్యం ఇది. అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆ తండ్రి, సదరు ఎమ్మెల్యే గారు. రైట్, ఇటువంటి మహిమలు, మాయలు, యాగాలు, పూజలు చేస్తే ఇంకా మంత్రి పదవులు ఇంకా ఏమన్నా వస్తాయా మాట్లాడడానికి మనకి నేరుగా భవిష్యవాణి చెప్పి దివ్య దృష్టితో చిన్నప్పటి నుంచి ఇంకా అతీత శక్తులతో మాట్లాడే డాక్టర్ పివి రెడ్డి గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. కాసేపట్లో జన విజ్ఞాన వేదిక తరఫు వారు కూడా రాబోతున్నారు ఈ చర్చలో పాల్గొనడానికి. పివి రెడ్డి గారు, ఎలా అర్థం చేసుకుంటారు ఇది? అంటే నమ్మకాలు ఉండడం తప్పేం లేదు, బట్ నమ్మకాలని ఇలా పరాకాష్ఠకు తీసుకెళ్తే ఏం జరుగుతుంది? అంటే వీళ్ళకు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఇప్పుడు కొందరు వృత్తి ఏంటంటే సంపాదనే వాళ్ళ వృత్తిగా మాయమాటలు చెప్పేసి అమాయక ప్రజలను బోలించడము, అలాంటి నమ్మకంతో వీళ్ళు అతిగా ఆశపడి పదవిలో కావచ్చు, ఆర్థికంగా డెవలప్మెంట్ కావచ్చు, అనేక
వృత్తులలో కావచ్చు, లేకుండా పదవులు ఇలాంటి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే పదవులు కోరితే ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు వీరికి వాళ్ళ జన్మలో ఏదైతే నిర్ణయించబడిందో అదే జరుగుతుంది తప్ప యాక్చువల్గా వాళ్ళకు రోజు యాక్చువల్గా చెప్పాలంటే అది కూడా ఒక పరాకాష్ట కదండి. జన్మలో నిర్ణయించి జరుగుతుందంటే జన్మలో నిర్ణయించి సపోజ్ అవుతుందని ఉందనుకోండి, ఎవరో వచ్చి ఒక మధ్యవర్తి వచ్చి డబ్బులు ఇవ్వు అవుతుందని నీకు రాసి పెట్టుంది ఇస్తా అంటే నమ్మి వెళ్తారు కదా. ఇలాగే అట్లయితే ఆనంగా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు యాక్చువల్గా మనకు భగవంతుడు ఏం చెప్పిండంటే యాక్చువల్గా నామస్మరణ చేయాలి రోజు, నిత్య పూజలు, భగవంతుని జ్ఞానంలో ఉన్న వారికి వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా విత్తనాలు ఎన్నో బోల్డ్ అనే విత్తనాలు ఉన్నాయి. అన్ని విత్తనాలు ఒకే రకంగా వటవృక్షాలు కావు. ఒక్కొక్క విత్తనంలో ఎలా నిర్మించబడిందో అలాగే విత్తనాలు మొలకెత్తి వృక్షాలు, చిన్న వృక్షాలు, పెద్ద వృక్షాలు, వటవృక్షాలు. భగవంతుడు నామజపం చేస్తే పదవులు వచ్చేస్తాయంటారా? నామజపాలు చేస్తే రాదు. వాళ్ళ లైఫ్లో జన్మత వాళ్ళకి ఏదైతే నిర్ణయించబడిందో వాళ్ళకి అదే అమలైపడుతుంది. మంచి అయ్యే వాళ్ళకి మంచి అవుతుంది, చెడు కూడా తట్టుకునే శక్తి. కానీ ఎలాగో ముందే రాసి పెట్టేస్తుంది, జరిగేది ఎలాగో జరుగుతుంది మీరు అంటున్నారు కాబట్టి నామజపం చేసినా చేయకపోయినా ఎలాగో జరుగుతుంది కదా. ఎలాగో జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు పూజలు చేసినా పూజలు చేయడం ఎందుకంటారు? పూజలు అంటే ఇది కొన్ని వాళ్ళ స్వార్థం కొరకు క్రియేటివిటీ చేసి ప్రజల్ని, అమాయక ప్రజల్ని మోసపుచ్చుతుంటారు. మీరు ఇప్పుడే నామజపం అన్నారు, భగవంతుడు నామస్మరణ చేస్తే ఎగ్జాంపుల్ గా వాళ్ళకి జరగబోయేది ఫిక్స్డ్ అయింది కాబట్టి ఎగ్జాంపుల్ గా మంచిని తట్టుకోవడానికి, చెడుని తట్టుకోవడానికి మనం ఈ పూజలు జపాలు చేయడం తప్ప మనం అనుకునేది మాత్రం ఎట్టి క్వశ్చన్లో జరగబోయేది మనకు అనుకూలంగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనకు జరగదు. సో అంటే ఇప్పుడు జరిగిన పరిణామాన్ని ఒక మోసంగా అనుకోవాలా, లేకపోతే ఇలాంటి అసలు ఎవరొచ్చి ఏ పూజలు చేస్తామని చెప్పినా కూడా నమ్మకూడదు అంటారా? నమ్మకూడదు. అలాంటి మోసం చేసి యాక్చువల్గా ప్రజల్ని అన్యాయంగా మోసం అని ఇప్పుడు తెలిసింది. సపోజ్ ఆయనకి ఆయన బాగా ఎమ్మెల్యేగా మంచి ప్రవర్తన కనబరిచారని చెప్పి మంత్రి పదవి వచ్చింది అనుకోండి, ఈ పూజకే ఆపాదించాలంటారా? అట్లా వాళ్ళ అదృష్టం. అట్లా యాక్చువల్గా చెప్పాలంటే ఈ పూజలు జపాలు చేస్తే పదవులు అలాంటివి రావు మేడం. యాక్చువల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఫిక్స్డ్ ఉన్న ప్రోగ్రామ్, వాళ్ళ జన్మ ఖాతాలో ఏది అనుభవించాలో ఏది మొత్తం ముందే. కానీ డెఫినెట్ గా యాగాలు చేస్తే ఏదో జరుగుతుందని చెప్పి మనకి బోల్డ్ అని యాగాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. యాగాలు చేయడం తెలుసు గతంలో మనకి. ఎన్ని యాగాలు చేసినా కూడా వాళ్ళ జన్మ ఖాతాలో ఏం జరగబోతుందో అదే జరుగుతుంది తప్ప ఎగ్జాంపుల్కి ఒక బీదవాడు కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో యాగాలు చేసేవాడు ధనవంతుడు ఎగ్జాంపుల్గా కాలేడు కాబట్టి. అట్లాగే ఎవరికి ఇప్పుడు 10 మంది ఎగ్జాంపుల్గా యాగాలు చేస్తే 10 మందిలో ఒక 2-3కి అదృష్టం. మీరు చెప్తున్న దాన్ని బట్టి భగవంతుడి నామస్మరణ కానీ అలాంటివి ఏం చేసినా కూడా చేసినా చేయకపోయినా ఉపయోగం ఉండదని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగో ముందే రాసి పెట్టింది కాబట్టి. ముందే నిర్ణయించబడింది. ఎగ్జాంపుల్గా నామస్మరణ ఎందుకు చేస్తున్నారు అని అంటే మాత్రము జరగబోయేది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ రెండింటిని తట్టుకునే శక్తి డెవలప్ అవడానికి నామస్మరణ చేయాలని తప్ప మనం నామస్మరణ చేసి పూజలు జపాలు చేస్తే మాత్రం మనం అనుకున్నది మాత్రం 100% కాదు. రైట్. చర్చని జాయిన్ అవుతున్నారు విక్రమ్ గారు జన విజ్ఞాన వేదిక తరఫున. నమస్కారం సార్. సో మీరు ఈ కథనం ఫాలో అయ్యారో లేదో తెలియదు, ఇప్పుడే చర్చలో పాల్గొంటున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యే గారి కుమార్తె ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి 57 లక్షల రూపాయలు వెచ్చించి ఎవరో ఒక కోయదొర చెప్తే స్థానికంగా పూజలు ఏవో చేయించిందిట, కానీ మంత్రి పదవి రాలేదు, డబ్బులు పోయాయి. సో దాంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి డబ్బుల్ని వాపస్ తెచ్చుకున్నారు. బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సాంఘిక జీవితంలో ఇలాంటి అంశాలని పొందుపరుచుకుని ఎలా ఈ నమ్మకాలకి బలైపోవడం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. సో మీ స్పందన ఏమిటి దీనికి? నమ్మకాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి నమ్మకాలు. అయితే నమ్మకాలను పెంచి పోషించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ స్వార్థం అది. అమాయకతనం వీళ్ళకి, అమాయకులు కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కానీ మూఢనమ్మకాలు నమ్మకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మన దగ్గర లేదు. అందరూ డాక్టర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, ఇంజనీర్ అవుతారు, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. అయినా కూడా వాళ్ళకి ఈ నమ్మకాలు పోవట్లేదు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. దానికి ఉన్నాయి మార్గాలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం చాలా గట్టి చర్య తీసుకోవాలి. మేము జన విజ్ఞాన వేదిక కానీ, మానవ వికాస్ వేదిక కానీ, ఇతర హితవాద సంఘాల తరఫున ఎన్నో రాష్ట్రాలు పెట్టినటువంటి మూఢనమ్మకాలు నిరోధక చట్టం పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అంటే దీన్ని ఎలా నియంత్రిస్తారు నిజానికి? అంటే ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళకుండే నమ్మకాలతోటి మనకి యాగాలు చూస్తున్నాం, యజ్ఞాలు చూస్తున్నాం. మనకి రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షాత్తు చాలా పెద్ద పెద్ద హోదాలు ఉండే వాళ్ళే చేయిస్తున్నారు, కొత్తేమీ కాదు. కాబట్టి అదే క్రమంలో ఎవరైనా వచ్చి మంచి జరుగుతుందని చెప్పి డబ్బులు అడిగి తీసుకుని చేయించడం, ఇలాంటి పూజలు జరగడం జరగకపోవడం, వీటిని ఎలా అంటే ప్రజలకు ఎటువంటి ప్రభావం చూపుతుంది ఇది? ప్రజలంటే అండి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే భయంతో ఇస్తారు. దెయ్యమన్నా దేవుడన్నా మనకు భయం కారణంగా పుట్టింది అది. దాని బ్యాక్గ్రౌండ్ అదే ఆదిమానవుడి కాలం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే. అయితే ఈ మూఢనమ్మకాలకి మనం తప్పక ఖండించాల్సిందే. దానికి ప్రాపర్ ఎడ్యుకేషన్, నేను అదే చెప్తున్నాను కదా, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు.
ఎడ్యుకేషన్ ఇస్ ద కీ అంటారు. ఇప్పుడే పివి రెడ్డి గారు చెప్తున్నారు, అంటే భగవన్నామ ఆయన దివ్యజ్ఞాని, అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి భవిష్యవాణి గతంలో కూడా కలిసారు మీరు. సో వారికి ముందే అన్ని కనిపించిపోతాయి, తెలిసిపోతాయి. అయితే మన పరిధిలో ఉండే విషయాలు కాదు కాబట్టి ఏం పూజలు చేసినా చేయకపోయినా ఎలా రాసిపెట్టుండో అలాగే జరుగుతుందని వారు అంటున్నారు. వారు ఆ మాట అంటే నేను కూడా అంటానండి, మీకు కూడా దివ్యజ్ఞానం ఉంది కానీ మీరు చెప్పకూడదు. మరి అదే మీకు అన్నీ తెలుస్తాయి, నాకు అన్నీ తెలిసిపోతుంటాయి కానీ చెప్పకూడదు. ఎట్లా తెలుస్తున్నాయి, నాకు ఇవి తెలుస్తున్నాయి అని నేను అన్నప్పుడు చెప్పే బాధ్యత కూడా నాదే. ఏం తెలుస్తున్నది అది అట్లప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. నేను ఆయనకి తెలుస్తాయి కానీ చెప్పాలా చెప్పకూడదా అనే వాటికి అతీతంగా చెప్పినా చెప్పకపోయినా జరగాల్సింది ఎలాగో జరుగుతుంది కాబట్టి చెప్పి లాభం లేదంటున్నారు. అది గతంలో మొన్న కూడా మరొక ఇటువంటి పరిణామం జరిగిన క్రమంలో వారు వచ్చి మాట్లాడారు కూడా. ఈ రోజు ఈ చర్చ జరుగుతుంది కూడా వారికి తెలిసి ఉంటుంది, బికాస్ మొన్న అన్నారు మీరు. అలాగే ఈ రోజు కూడా తెలిసిందా పివి రెడ్డి గారు మీకు? ఓకే, నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు ఇప్పుడు మన భారతదేశంలో అనేక వేల కొద్ది టెంపుల్స్ నిర్మించబడినాయి. గ్రంథాలు ఎన్నో గ్రంథాలు రచించబడినాయి. పెద్ద పెద్ద మేధావులు పండితులు గతంలో మన సృష్టి ఆవిర్భవించిన అప్పటి నుంచి కూడా మొత్తం ఎన్నో మనం పెద్ద పెద్ద మేధావులను చూస్తున్నాం. వాళ్ళకు ఈ దివ్య జ్ఞానము ద్వారా భగవంతుడు క్రియేట్ చేసి దివ్య బోధన చేస్తే వాళ్ళు ఎన్నో గ్రంథాలు రచించిండ్రు. ఎగ్జాంపుల్ ఈ దివ్య బోధన చేస్తున్న ఎన్నో టెంపుల్స్ నిర్మించిండ్రు. ఈ దివ్య బోధన అనేది భగవంతుడు ఎప్పుడు సృష్టిలో ఎప్పుడు ఒక టీవీ ప్రసారణ సైంటిఫిక్ బేస్ లేదండి, అంటే సైంటిఫిక్ యాక్చువల్గా సైంటిఫిక్ మీరు నమ్మరు, సైంటిఫిక్ మీరు నమ్మరు. మీరు ఎంచుకున్న వృత్తిలో ఈ సైంటిఫిక్ పరిజ్ఞానం ఉండకపోతే భగవంతుడు సైన్స్ అంటే నీకే తెలుసు, ఎవరికి తెలియదు ప్రపంచంలో, నీ ఒక్కరికే తెలుసు. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా కూడా సైంటిఫిక్ పరిజ్ఞానంతోనే ఈ సృష్టి ఏర్పడ్డది. సైంటిఫిక్ పరిజ్ఞానంతోనే సృష్టి ప్రారంభం నడుస్తుంది. అంటే వారు అంటున్నది సైంటిఫిక్ పరిజ్ఞానానికి అతీతంగా మీకు కనిపించే దివ్య, అంటే ఇవి భ్రమలు కావచ్చు ఇంకేమన్నా కావచ్చు కానీ దానికి బేసిస్ ప్రూఫ్ ఏమిటని అడుగుతున్నారు. దివ్య బోధన తను ప్రూఫ్ చేస్తే ఇప్పుడు నా ఎమ్మడే ఆయన వచ్చే ఉంటే నేను ప్రూఫ్ చేస్తాను. కాకపోతే ఇలా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టండి, నేను 1000 మందితో ప్రూఫ్తో సహా మీరు లైవ్ ప్రోగ్రామ్ వాళ్ళ ద్వారా నేను నాకు జరిగిన ఎన్ని చెప్పినా వాళ్ళకి మొత్తం వాళ్ళకు అంటే మీ దృష్టిలో ఈ దివ్య బోధనతో ముందు ఏం జరుగుతుందో తెలుసుకునే ఆస్కారం ఉంది కానీ ఈ విషయంలో మాత్రం, అంటే ఈ జరిగిన ఈ కథనం ఈ సంఘటన విషయంలో మాత్రం మోసపోయారు వాళ్ళు. అంటే ఆయన ఫేక్ కాబట్టి వాళ్ళు నమ్మకంగా నమ్మకించి వాళ్ళ వృత్తి వ్యాపారం ద్వారా మోసులు స్వామి జోస్యం చెప్పేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఇలాగా వాళ్ళు నమ్మచ్చంటారు? అసలు నమ్మకూడదు, అసలు నమ్మకూడదు. మిమ్మల్ని మాత్రం నమ్మాలి. అయితే నన్ను కూడా నమ్మని అంటలేదు నేను. యాక్చువల్గా చెప్పాలంటే జరిగేది ముందే, మనకు జరిగేది ఎక్కువ మానవుని జీవిత చరిత్ర జరిగేదంతా ముందే నిర్ణయించబడింది. ఎవరు నిర్ణయించారు? సో సృష్టి సృష్టి నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడిందే జన్మించిన కాంచి మన జన్మతోనే మరణం రాసింది. సో జన్మించినప్పుడే మనం వృత్తులు ధర్మాలు మొత్తం జన్మతో ఏం చేయాలనేది మొత్తం నిర్ణయించబడింది, ముందే నిర్ణయించబడింది, జరుగుతుంది అంతే తప్ప ఎన్ని దాన ధర్మాలు చేసినా పూజలు చేసినా కూడా మనం జరగబోయేది సిద్ధాంతం వస్తున్నారు. కానీ చంద్రబోస్ గారు దానికి కూడా తిరగరాసారులేండి, తోచినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలని చెప్పి. మన తలరాతను రాసుకునే అవకాశం మనకు లేదంటారు. లేదు, మన తలరాత మన చేతులు లేదండి. సునామీ జరిగిన ప్రజలందరూ మనకో దగ్గర మనం తరలించేవాళ్ళం ముందుగా చెప్తే. నిర్ణయించబడింది కాబట్టి మనం తరలించి చేసినాం అంతే. ముందే సునామీ జరిగింది, భూకంపం ఎన్నో జరిగినాయి, అవన్నీ మొత్తం ముందే నిర్ణయించబడింది. ఎవరితో నిర్ణయించబడింది ఆయన అనుభవించుండు ఆయన జన్మఖాతాలో. ఎగ్జాంపుల్ గా తను 50 లక్షలు మోసపోవాలని నిర్ణయించబడింది. అది కూడా నిర్ణయించబడింది. పోలీసుల పాత్ర గానీ తెలుసుకోవడం కానీ ఇలాంటివి ఏమి మానవ చైతన్యానికి తావు కానీ ఏమి లేదంటారు. మానవ చైతన్యానికి ఇప్పుడు వాళ్ళకు నిత్య కర్మలు ముందే ఫిక్స్ చేయడం, కర్మలు జరిగేటన్నీ మానవుడు అనుభవించవలసిందే. ఆ కర్మలు ఎలా నడిపిస్తే అలా మనం అనుభవించవలసిందే. ప్రతి క్షణక్షణం జరిగేది మంచి కావచ్చు చెడు కావచ్చు ముందే నిర్ణయించబడింది. అంటే ఒక మంచి 10 మందిలో 10 మంది జ్ఞానం చేస్తే వాళ్ళు యాక్చువల్గా జపాలు చేస్తే మాత్రం 10 మందిలో 10 మందికి 5 మందికి మంచి కావచ్చు, 5 మందికి చెడు కావచ్చు. ఆ జ్ఞాన జపాలు యజ్ఞాలు జరిగేది జరుగుతుంది కదండి, మళ్ళీ వాళ్ళు చేయడం ఎందుకు? మళ్ళీ మంచి జరగవచ్చు చెడు జరగదు కాదుట. భగవన్నామస్మరణ ఎందుకు చేయాలంటే ఆ మంచిని చెడుని తట్టుకునే శక్తిని ఇవ్వడానికి, ఆ శక్తిని తట్టుకోవడానికి నామస్మరణ చేస్తున్నాం తప్ప మనం అనుకున్నది మనము ఫలించాలంటే సునామీ వచ్చి మునిగిపోతారని ముందే తెలిసినా దేవుడి నామస్మరణ చేయడం ద్వారా
అక్కడి నుంచి తప్పించుకోవడం కాదు, అక్కడ కూర్చుని నామస్మరణ చేస్తే బెటర్ అంటారు. నామస్మరణ కాదు, అతడు ఆడ రక్షించబడతాడా శిక్షించబడతాడా అనేది నిర్ణయించిన ప్రకారంగా ఎవరైనా రక్షిస్తారు, నిర్ణయించలేకుండా ఆయన పడతారు వాళ్ళ రక్షణ కోసం. మీకు తెలిసి కూడా చెప్పడం అనేది పెద్ద క్రైమ్. అది మీకు తెలిసి కూడా జరిగిపోయేదాన్ని మనం ఆపలేమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, జరిగేది మనం ఆపలేము కాబట్టి రేపు ఎగ్జాంపుల్ గా నాకు జరిగేది కూడా నాకు జరిగేది నాకు తెలిసినా కూడా నేను ఆపుకోలేను కాబట్టి నేను ఆడ మొత్తం అనుభవించాల్సిందే. మీరైతే అనుభవించక తప్పదు. నాకు కూడా జరగబోయేది ముందు ఇప్పుడు రేపు జరగబోయే పరిణామాలు ఇట్లా మొత్తం ఏ రకంగా ఎట్లా జరుగుతున్నది మొత్తం అన్ని తెలుసు. మొత్తం నాకు జరిగేది అనుకున్నట్టుగానే జరుగుతాయి. కొన్ని రోజు మీకు తెలుస్తుంటుందండి, ప్రతిరోజు మనకు తెలుస్తూ ఉంటది. ప్రతిరోజు మీకు తెలిసి ఏం జరగబోతుంది, ఏం జీవితంలో, ఆయన జీవితంలో, నా జీవితం, అందరి జీవితంలో అట్లా జరగబోతుంది అన్నది. నాకు ఇప్పుడు విశాలమైన సృష్టిలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. నాకు ప్రాతిపదికన మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుంది, బేసిస్ ఏమిటి? బేస్ యాక్చువల్గా చెప్పాలంటే ఎవరెవరి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అందాలంటే ఎవరెవరి గురించి అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం కొన్ని ఉదాహరణ చెప్తాం మేడం నీకు. ఇప్పుడు వరంగల్లో మా గురువు ఉన్నాడు. నాకు నా దివ్య దృష్టి ప్రకారంగా ఇప్పుడు తను కూడా మేబీ ప్రోగ్రామ్ వింటున్నాడు కావచ్చు. తనకు నేను నైట్లో 1 o'clock నా విజన్లో వచ్చింది వెంటనే 1 o'clock నేను దగ్గర మిత్రులకు మాత్రం నైట్లోనే చేసేస్తాను. నా కళలో వచ్చిన వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను, సార్ మీకు మా గురువుగారు చెప్పాను, సర్పం ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, సర్పం మీ దగ్గరకు వస్తుంది, చేతితో పట్టుకుందామన్న పొజిషన్ వస్తుంది, కానీ మీరు దాన్ని చంపకండి, దైవానుగ్రహంతో వస్తుంది అది, ఆ సర్పను మీరు చంపకండి, మేము హాని చేయదు అది, కాకపోతే మీరు పట్టుకునే స్థితికి వస్తుందని నేను అతను రాత్రి ఫోన్ చేసి చెప్పాను. నిజంగా పాము వచ్చింది. నిజంగా ఆయనకు మళ్ళీ 1 week లో ఆయన నేను చెప్పిన ప్రకారంగానే పాము ఆయన మొత్తం మార్నింగ్ లేచి ఆయన డోర్ తీసే టైంలో ఆయనకు పామును పట్టుకునే. విక్రమ్ గారు, మీ స్పందన దీనిపై చిన్న విరామం తర్వాత విల్ బి బ్యాక్. చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్. మనిషిలో ముందు జరగబోయే పరిణామాలను తెలుసుకుని మార్చగలిగే శక్తి ఉంటుందా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? పూజలు చేస్తే పదవులు వస్తాయా? అక్షరాల ఇలా అనుకునే ఒక ఎమ్మెల్యే గారి కుమార్తె ఒక అతనికి 57 లక్షల రూపాయలు చెల్లించుకుంది వాళ్ళ నాన్నగారికి మంత్రి పదవి రావాలని ఆశలో తప్పేమీ లేదు. కానీ చివరికి చూస్తే మంత్రి పదవి రాలేదు కదా, డబ్బులు కూడా పోయాయి. ఇంకా విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా నయం డబ్బుల్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు, తిరిగి తెచ్చుకున్నారు కూడా. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. అంటే భవిష్యత్తు గురించి తెలుసుకుని పరిణామాల్ని మార్చే శక్తి మనిషిలో అసలు ఉందా, ఏ మనిషికైనా సరే అనే అంశంపై మాట్లాడుతున్నారు. డాక్టర్ పివి రెడ్డి గారు భవిష్యవాణి పుస్తకం రచించారు. మీకు రోజు నిత్యం దివ్య దృష్టితో జరగబోయే పరిణామాలపై ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది, సమాచారం అందుతూ ఉంటుంది. అది సినిమాలా కనిపిస్తుందని మీరు 2-3 సార్లు చర్చల్లో పాల్గొన్నప్పుడు చెప్పారు. అలాగే విక్రమ్ గారు జన విజ్ఞాన వేదిక నాయకులు. విక్రమ్ గారు, ఎలా మొదలు పెడదాని చెప్పండి. అంటే ఈ మూఢనమ్మకాలు చలామణి అయ్యి ఇలాంటి వార్తా కథనాలు బయటకు వస్తే ఒక్కసారిగా అందరూ లిక్కిపడతారు. అంటే మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా ఇంకేదో ఉందేమో అని చెప్పి దాని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఆ నమ్మకాల్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేడం, ఇప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు యాక్చువల్గా ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేది ఉపరాష్ట్ర పదవి. యాక్చువల్గా కాలం సృష్టిలో నిర్ణయించబడింది ముందే కాబట్టి దాన్ని తప్పనిసరి లేదు. దాని పేపర్ కూడా ఇచ్చాడు, అన్ని న్యూస్ కూడా చూసాము. లేదు, పదవి కావాలని యాక్చువల్గా తనకి ఇంట్రెస్ట్ లేదు. సృష్టి ముందే నిర్ణయించబడిన దానికి మానవుడు తలవంచక తప్పదు. మానవుడు ఊహించింది ఎప్పుడు కూడా కాదు, నిర్ణయించింది ఏదైనా కాదు, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఎంత మేధావి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సృష్టి కాల నిర్ణయానికి మనం తలవంచాలి తప్ప మన నిర్ణయానికి కాలం తలవంచదు. అట్లనే ప్రతిదీ జన్మలు కావచ్చు, వృత్తులు కావచ్చు, అనేక పదవులు కావచ్చు. సో మీ దృష్టిలో అయితే మరి జాతకాలు వేస్తారు, ఇవన్నీ ముందు చూపుతూ చెప్తారు, అవన్నీ పూర్తిగా ట్రాష్ అంటారా? 100% అది వాళ్ళ వృత్తి. అంటే జాతకాలు అసలు లేవంటారు? జాతకాలు అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు అస్ట్రాలజీ సైన్స్ అండి చాలా చోట్ల. అస్ట్రాలజీ ముందే ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను, అస్ట్రాలజీ యాక్చువల్ గా జరగబోయేది ముందే తెలుస్తుందని. ఎగ్జాంపుల్ గా మనకు జన్మత ప్రతి మానవుని దేహంలో ఒక ఆత్మగా విశ్వరూపంలో ఒక విశ్వరూపంగా మానవుడు ప్రతి ఆత్మరూపంగా ఉంటాడు, మనిషి రూపంగా. అంటే ఎందుకు ఉంటాడు అంటే యాక్చువల్గా గత జన్మంలో నిర్ణయించింది అమలు చేయడానికి, ఈ జన్మంలో జరిగేది అది రికార్డు చేయడానికి ప్రతి ఆత్మలో భగవంతుడు ఉన్నాడు. యాక్చువల్గా మానవుడు ఆత్మ బోధన చేస్తుంది, మానవుడు గ్రహించలేకపోతున్నాడు. విక్రమ్ గారు మీరు స్పందించాలి సార్. అంటే ఆయన చాలా విషయాలు చెప్తే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే ఆ కొండకోయ అనే దగ్గర జాతకాలు చెప్తే వాడి దగ్గర మోసపోయారు. అవును, ఆ మోసం పోవడం అనేది వాళ్ళకి రిఫరెన్స్ చేసుకోరు. సైంటిఫిక్ బేస్ దేనికి లేదు, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ లేక. ఇప్పుడు ఆత్మలు అంటున్నారు, జాతకాలు అంటున్నారు, జ్యోతిష్యాలు అంటున్నారు, ఇవన్నీ కూడా ట్రాష్ అండి. దేనికి వాళ్ళు రుజువులు చూపించలేరు. ఏది గట్టిగా పట్టుకుంటారు కూడా ట్రాషా, ఆత్మలు కూడా ట్రాషే. చూపించమనండి మాకు. వాళ్ళు ఏదో చెప్తారు కథలు, ఇట్లాగే మధ్య మార్గం చెప్పి తప్పించుకోని ప్రయత్నం చేస్తారు. మీకు ఆత్మ మీకెందుకు కనిపిస్తుందని ఒక పక్క నోటితో ఆత్మ కాలదు,
నిప్పుకి కాలదు, వర్షానికి తడవదు అని లేదని చెప్తారు, మళ్ళీ అది ఉందంటారు. సరే, మన మత పెద్దలు ఏం చెప్పారు? మనకు ముగ్గురు ఉన్నారు ఆచార్యులు. వాళ్ళు చెప్పింది ఒక్కొక్క తీరులు చెప్పాడు. ఒక ఆయనేమో రామాచార్యులు అంగుష్ట ప్రమాణం అంటాడు, ఇంకొక మధ్వాచార్యులేమో సూక్ష్మ రూపంలో ఉందంటాడు. అంటే వాళ్ళకి కలిగిన అనుభూతి కాదు, భ్రమలు వాళ్ళు చెప్పుకున్నారు అంతే. ఆత్మ అన్నప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు ఒక్కలాగే ఉండాలి, మనకి అట్లా ఉండదు. కాబట్టి దెయ్యాలు చూసారని అడిగితే దెయ్యాలు చూసినా కూడా రకరకాలు చెప్తారు. కాళ్ళు వెనక్కుంటాయని కొంతమంది, కూరలు ఉంటాయని కొంతమంది. అంటే క్రైస్తవ మతస్థులకి ఈ కూరలు కనిపిస్తాయి వాళ్ళకి, మనకి రాక్షసులు కొమ్ములు ఉంటాయి, ఇట్లా ఉంటుంది అనమాట. తెల్ల చీర కట్టుకుంటూ కాళ్ళు వెనక్కి తిరగదు, ఇట్లా రకరకాల ఇవన్నీ వాళ్ళకి మానసిక భ్రమలు. నాకు ముందు చూపు వచ్చింది, నాకు అంటే ఫ్యూచర్ తెలిసిపోతుందని చెప్పినటువంటి వాళ్ళకి అవి భ్రమలు కలిగి ఉండడం వల్లని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి. అట్లా ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు చూడండి, దేవుడు కనిపించారు. మీరు ఎందుకు అంటే దీనికి ఇది కేవలం సైంటిఫిక్ బేసిస్ ప్రూఫ్ లేదు కాబట్టి మీరు ఆస్కారం ఇవ్వట్లేదు. మనిషి లోపల నిజంగా ఈ శక్తి, అపారమైన శక్తులు ఉంటాయి, దాగుంటాయని దానికి అస్సలు ఏమాత్రం మీరు తావివ్వరా? లేదు. ఇప్పుడు వాళ్ళది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళది ఒక జన విజ్ఞాన వేదిక సంస్థ, ఈజ్ ఎ గాడ్ క్రియేటింగ్. సో వాళ్ళ సంస్థను కూడా గాడ్ క్రియేటింగ్ అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మానవుని జీవిత చరిత్ర ఒక సినిమా లాంటిది. సినిమాలో అన్ని ఉంటాయి పాత్రలు, అన్నది ఒక పాత్ర, నాదొక పాత్ర. తనకు తెలిసిన యాక్చువల్ చెప్పాలంటే తనకు భగవంతుడు ఏం దివ్య బోధన చేస్తుండో అదే రిప్లై చేస్తున్నాడు. తన గత జన్మలో యాక్చువల్ గా చెప్పాలంటే గత జన్మలో నువ్వు ఏం పాపం చేసినావో ఈ జన్మలో భగవంతుడు అని అంటున్నావు. యాక్చువల్ గా నీ పుణ్యకర్మల బట్టి నీ వృత్తి భగవంతుడు ఫిక్స్ చేసిండు. ఈ జన్మలో ప్రూఫ్ చూపించండి, ప్రూఫ్ చేపిస్తా. ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు పబ్లిక్ కొన్ని లక్షల మంది చూస్తున్నారు, ఎగ్జాంపుల్ గా నేను వేల మందిని ప్రూఫ్ చేపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఏముందో చెప్పాలి, అది చెప్తున్నా. ఇప్పుడు నంబర్ చెప్పండి. ఇప్పుడు మన చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు ఒకటండి, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడారో దేవుడే బోధిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక పెట్టింది కూడా దేవుడే, భగవంతుడు. 100% గాడు ఒకళ్ళ మర్డర్ చేసేసి నాకు భగవంతుడు ఎవ్రీవన్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. హత్యలు, మడ్డలు, మంచి చెడు మొత్తం గాడ్ క్రియేటింగ్, చెడు మంచి అంటే మొత్తం అన్ని వృత్తులు ప్రతి ఒక్కటి జన్మించడం, మరణించడం జన్మించినా కానీ మరణించేంత వరకు క్షణం మన వృత్తి అన్ని కర్మలన్నీ నిర్ణయించబడినాయి. అంటే తర్కానికి అందట్లేదు కదండి ఇవన్నీ. అంటే తర్కానికి భగవంతుడికి అంత శక్తి ఉంటే అందరినీ ప్రేమ సాగరంలో ముంచెత్తేలాగా హాయిగా అందరూ చక్కగా కళకళలాడుతూ అలా సృష్టిస్తాడు, కానీ ఎందుకు కాన్ఫ్లిక్ట్ అది క్రియేట్ చేస్తాడు? లేదు, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు గాడ్ క్రియేటింగ్ ఎగ్జాంపుల్గా మనము ఈ కలియుగ ధర్మం, మానవ జన్మ ధర్మము ఇప్పుడు ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మలకు ఒక్కొక్క రకమైన అందరూ ఇప్పుడు ఎగ్జామ్లో కొన్ని వేల లక్షల విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు మనం చూస్తే మనం చెప్పలేము. మొలకెత్తిన తర్వాత విత్తనాలు వచ్చేది భగవంతుడి నుంచి, అప్పుడు మంచి విత్తనాలు ఇవ్వచ్చు కదా. ఒకటి మొలకెత్తుతుంది, ఇంకోటి మొలకెత్తదు, ఒకటి రాదు, ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది? అదే ఇప్పుడు మనకు ఆ సృష్టిలో ఏది ఎట్లా ఏ విత్తనము మొలకెత్తాలి, మొలకెత్తిన తర్వాత దాని జీవితంలో మొత్తం ఎన్ని రకాల విస్తరించాలా, ఎన్ని ఫలాలు ఇవ్వాలన్నది ఆ విత్తనం గింజలనే నిర్ణయించబడింది. సృష్టి గాడు దేవుడే, దేవుడు సృష్టి. దేవుడు ఇట్లా చేయాలని దేవుడికి ఎవరు చెప్పారు చెప్పండి? మొలకెత్తాలి, ఈ విత్తనం దేవుడు లేడు యాక్చువల్ గా ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1. రేపు భవిష్యత్తులో ప్రపంచ దేశాలను ఆధిపత్యం వేస్తుంది. ఎందువల్లంటే మనము భగవంతుని నమ్ముకుంటున్నాము, భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా దాని దివ్య బోధన ప్రకారంగా మనం ముందుకు పోతున్నాము. మన సైంటిస్టులు కూడా వాళ్ళు అంత పరిజ్ఞానం కూడా భగవంతును ఆ దివ్య బోధన చేయబట్టి మనం ఇంత పరిశోధన చేస్తున్నామని వాళ్ళు పరిశోధన పూర్తయిన తర్వాత వాళ్ళు చివరి దశలో కూడా మన భగవంతుని ఆజ్ఞ కొరకు వాళ్ళ అన్ని దేవస్థానాలకు పోవడం జరుగుతుంది. అంత సైంటిస్టులు కూడా మీరు అంత నమ్మకంతో అంత పరిజ్ఞానం సైన్సే ప్రతిది కూడా భగవంతుడు కూడా అద్భుత సైన్స్ ప్రక్రియలతోనే ఆవిర్భించబడింది. అద్భుత మాయాజాలంతో ఆవిర్భించబడలే. సృష్టి కూడా సైన్స్ ని ఆధారం చేసుకుని సృష్టి ఆధారపడి ఉంది. ఆయన వరకు ఆయన కనీసం ఇది ఉందో లేదో అని అంటున్నారు మీరు. ఆయన కూడా మొత్తం జన విజ్ఞాన వేదికని కూడా మీ పరిధిలో జన విజ్ఞాన దేవుడు సృష్టించాడు. జన విజ్ఞాన వేదిక సంస్థ కూడా గాడ్ క్రియేటింగ్ ఆడ వాళ్ళ గత జన్మ పాప కళ్ళలో అందరూ సమానమని మామూలుగా మనం చదువుకున్న దాన్ని ఇలా మరి అన్వయించేసి మనం అంటే ఇతను హత్య చేయాలి, ఇతను హత్య చేయబడాలని నిర్ణయించేది కూడా దేవుడే అంటున్నారు. ఎవ్రీ వన్ ఫిక్స్డ్. ఎవరి ద్వారా హత్య చేయబడతారు, ఎవరి ద్వారా రక్షించబడతారు, ఎవరికి వాళ్ళ ఎవ్రీ వన్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. అలా ఉన్నదాన్ని బట్టే రెడ్డి గారు చెప్పే దాంట్లో ఎటువంటి లాజిక్ లేదండి. ఈ ఆత్మహత్య ప్రయత్నాలు కానీ లేకపోతే ఆత్మలు కనిపించడం కానీ ఇవన్నీ కూడా సైంటిస్టులు, సైకియాట్రిస్ట్ చెప్పింది ఏంటంటే అదంతా కూడా మూఢనమ్మకం కాదు,
మెంటల్ డిజార్డర్స్ అని చెప్పారు. దయచేసి మీరు మెంటల్ డిజార్డర్స్ అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మన ఇండియాలో ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి, ఇన్ని కోట్ల మంది మొత్తం మనము పూజలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, ఎన్నో గుళ్ళు మొత్తం కట్టుకున్నాం, నిర్మించుకున్నాము. ఇందరు మంది ఇండియాలో ఉన్న ఇన్ని కోట్ల మంది మొత్తం అజ్ఞానులా మీ దృష్టిలో? ఎట్లా అంటారు? ఎగ్జాంపుల్ మీ జన విజ్ఞాన సంస్థలో ఎందరు ఉన్నారు? ఎగ్జాంపుల్ గా మన ఇండియాలో కాదండి, మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఎందరు ఉన్నారు? మొత్తం టోటల్ 1000 మంది ఉండొచ్చు ఇండియాలో. శాస్త్రీయ దృక్పథంతో చూడలేదని అంటున్నారు. శాస్త్రీయ దృక్పథంతోనే సృష్టి ఏర్పడింది, శాస్త్రీయ దృక్పథంతోనే సైంటిఫిక్ పరిజ్ఞానంతోనే సృష్టి నడిపించబడుతుంది. అద్భుత మాయాజాలంతో సృష్టి ఆ భగవంతుడు క్రియేట్ చేయలే ఏది కూడా. మానవుడు జన్మించడము. మీరు శాస్త్రీయంగా పివి రెడ్డి గారు మీకు కనిపించే ఈ దివ్య దృష్టి ఏదైందో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా? శాస్త్రీయంగా ఎలా జరుగుతుంది మీకు మాత్రమే? శాస్త్రీయంగా ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఈ సృష్టి అంతా ఎగ్జాంపుల్గా ఫ్రమ్ అనేది ఎగ్జాంపుల్గా నేను ఉదాహరణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాను మేడం. ఒకటి ఎగ్జాంపుల్గా ఒక టాబ్లెట్ తీసుకుంటే ఆ టాబ్లెట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అన్నది మనం ముందే నిర్ణయించబడి మనం రిలీజ్ చేస్తాం. అవును. ఎగ్జాంపుల్గా మానవుని జన్మ కూడా ముందు ఎప్పుడు జన్మిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు, ఆ టాబ్లెట్ ఎన్ని విధాల ఏ రోగానికి పనిచేస్తుంది, ఏం పనిచేస్తున్నది కూడా ఎన్ని వేల కోట్ల టాబ్లెట్స్ నిర్మించినా కూడా దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దాని పనితనం ఉంటుంది, దానికి ఎన్ని నియమాలు అనేది ప్రస్తుతం నిర్ణయించబడిన ప్రకారంగా మానవుని జన్మ కూడా ముందే ఈ సృష్టి అనేది ఒక అద్భుత శక్తి మాయాజాలంతో నడుస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద మనం భూగోళం ఉంది అద్భుత మాయాజాలంతో సైంటిఫిక్ ప్రక్రియలతో మొత్తం. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా మనకు నేను కొన్ని మీరు ఇప్పుడు అన్నారు నేను చెప్తాను. భగవంతుడు ప్రత్యక్షంగా నేను ఇప్పుడు 1000 కోట్ల మంది చూస్తుండ్రు, జన్మత నాకు దివ్య దృష్టి ఉంది, మీరు నమ్మండి, అనేక 1000 కోట్ల ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. దేవుడు 100-200% ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దివ్య బోధన చేస్తున్నాడు, అందరిని క్రియేటివిటీ చేస్తున్నాడు. ప్లస్ ఇంకోటి నేను నా దివ్య దృష్టిలో వచ్చింది నేను చెప్తున్నా, కొన్ని చెప్తున్నా. యాక్చువల్గా బ్రహ్మ నాకు ప్రత్యేకించి బ్రహ్మదేవుడు చెప్పింది డైరెక్ట్ మీకు మనం ఎట్లా ఉన్నామో బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా నాకు ప్రత్యక్షమై ఇది యాక్చువల్గా చెప్పాలంటే వాస్తు అనేది బ్రహ్మ సత్యం, వాస్తును అందరు పాటించాలి, వాస్తు ధర్మ పరపర వాస్తు అనేది నిజమని నాకు చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకొకటి సూర్య భగవాన్ బ్రహ్మ స్వయంగా ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారో నాకు అదే రకంగా మొత్తం నేను ఒకటి చెప్తాను మీరు. ప్లస్ సూర్య భగవాన్ కూడా ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి మన ఆకారం మన విజన్ లో ఆకారం బ్రహ్మ లేదు తప్పు, అది ఒకటే ఆకారం ఉంది. మానవ క్రియేటివిటీ కూడా చాలా ఉంది. యాక్చువల్ గా మనకు నేను వరల్డ్ మన ఇండియాలో యాక్చువల్గా చెప్తున్నా మేడం, ఇండియాలో సర్ప్రైజ్ అయ్యే న్యూస్ నేను ఒక సమయం తీసుకొని మీ ద్వారా నేను చెప్పగలుగుతా. కొన్ని చెప్తాను నేను. సూర్య భగవాన్ కూడా నాకు ప్రత్యక్షంగా చెప్పేసి నేను దాని గురించి కూడా కొందరు అది సూర్య భగవాన్ ఎలా చెప్పిండంటే, యాక్చువల్గా నా ఫోటో కానీ విగ్రహం కానీ నివాస గృహాల్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు పెట్టుకొని పూజ చేస్తే మాత్రం అశుభం జరుగుతుందని చెప్పాడు. అంటే ఫోటోని పెట్టుకుని పూజ చేయకూడదు. సూర్య భగవాన్ ఫోటో ఇంట్లో మీరు ఇప్పుడు ఎందరో 1000 కొద్ది పండితులు కూడా విగ్రహం కూడా పెట్టుకోకూడదు. విగ్రహం పెట్టుకోవద్దు. ఇప్పుడు మీరు చూడండి ప్రాక్టికల్ గా ఇంట్లో తప్పు, అశుభం జరుగుతుంది అది. ప్లస్ ఆ విగ్రహం కావచ్చు, ఫోటో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంట్లో మాత్రం పెట్టుకుంటే పక్క నేను 1000 కోట్ల మందికి దయచేసి చెప్తున్నా, సూర్య భగవాన్ ఫోటో ఇంట్లో పెట్టుకోకండి. పెట్టుకుంటే మాత్రం దయచేసి మంచిలో చూసి ఒక గుళ్ళోనే పెట్టాలి. గుళ్ళోనే ఉన్న దేవుని మనం మొక్కాలి, ప్రత్యక్షంగా సూర్య భగవాన్ మొక్కాలి. కానీ ఇంట్లో మాత్రం నివాస గృహాల్లో మాత్రం కావచ్చు సూర్య భగవాన్ ఫోటో విగ్రహం పెట్టుకుంటే మాత్రం మీరు చూడండి అనేక అశుభం జరుగుతుంది. సూర్య భగవాన్ తను సూర్య భగవానుడు బోధన నాకు చేసిండు. ఆ విగ్రహం నా ఫోటో కావచ్చు, విగ్రహం చెప్పారా అంటే తన పవర్ మనం ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు మళ్ళీ ప్రశ్న వేయడానికి స్కోప్ ఉంటుంది అంటే మనం రిసీవ్ చేసుకుంటాం తప్ప భగవంతుడికి మనం ఆపోజిట్ మళ్ళీ క్వశ్చన్ చేయలేము. అలా వస్తూ ఉంటుంది తరంగాలు, మీరు రిసీవ్ చేసుకోగానే మళ్ళీ చేసుకుంటాం. మనకు బోధన చేస్తాడు. 2 విషయాలు చెప్పారండి. బ్రహ్మగారు కొన్ని చెప్పారు. బ్రహ్మగారు ఏం చెప్పారు? ఫోటో పెట్టుకోవద్దన్నారు. విగ్రహం తన ఫోటో ఇంట్లో పెట్టుకోవద్దు. సూర్య భగవానుడు కూడా అదే చెప్పారు. బ్రహ్మదేవుడు వాస్తును నమ్మాలన్నాడు. 100% వాస్తు 200% ఇంట్లో పెట్టుకోకూడదు. బ్రహ్మ సపరేట్, సూర్యభగవానుడు సపరేట్. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా చెప్పాడు, ఎవరన్నా దయచేసి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం అర్జెంటుగా దాన్ని తీసేయండి, మీకు శుభం జరుగుతుంది. అది వాళ్ళకు కూడా కొన్ని సిగ్నల్స్ పాస్ అవుతుంటాయి. కొన్ని మానసికమైన ఆందోళన కావచ్చు, వాళ్ళు అనుకున్నది కొంచెం మనశ్శాంతి కావచ్చు, అనేక ఇబ్బందులకు గురి కావచ్చు. ఎగ్జాంపుల్గా సూర్యభగవాన్ ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు. నేను కొన్ని పూజారులకు చాలా మంది చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా కూడా వాళ్ళు నేను చెప్పినట్టుగా చేయడం జరిగింది.
సన్ టెంపుల్ ఉంది కదా కోన టెంపుల్లో ఉండొచ్చు, టెంపుల్ గుళ్ళో ఉండొచ్చు, గుళ్ళో ఉండొచ్చు, ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఇప్పుడు జరిగిన సంఘటన చూసారు కదా, ఇప్పుడు మీరు చెప్తున్న దానికి అక్కడ జరిగిన దానికి తేడా లేదు. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ డబ్బులు తీసుకుని మీరు డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మీరు చెప్పేది అంటే అందరూ వింటారు, వినిపించుకుంటారు. అక్కడ చెప్పే విషయంలో ఏమైందంటే అతను వచ్చి ముందు భవిష్యత్తు మారుస్తాను, పూజ చేస్తా అని చెప్పేసి డబ్బులు కూడా తీసుకున్నాడు. అక్కడ మోసం జరిగింది, డబ్బులతో వ్యవహారం కాబట్టి. మరి ఎలా జనానికి ఎలా తెలుస్తుంది ఇది నిజమైన దివ్య దృష్టి, ఇది మామూలు దివ్య దృష్టి, ఇది ఫేక్ దివ్య దృష్టి అని ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్గా అతడు ఇప్పుడు వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్, ఆయన యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే మేధావి కుటుంబము, తన కుటుంబం అంత మేధావి తెలిసి కూడా ఇవన్నీ జరగాయని తెలిసి కూడా వాళ్ళు తలవంచారు. ప్రకృతిలో నిర్ణయించబడిన దాన్ని బట్టి వాళ్ళకు తలవంచి మళ్ళీ వాళ్ళకు భగవంతుడు వాళ్ళ జ్ఞానోదయం కల్పించి మళ్ళీ వాళ్ళు రికవర్, వాళ్ళ పైసా వాళ్ళకి వచ్చింది. వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళకి చేస్తున్నామండి. మనకి సమయం మించిపోతుంది కాబట్టి విక్రమ్ గారు ఫైనల్ గా చివరిగా ఏం చెప్తారంటే, మనకి ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది నిజమైన దివ్య దృష్టి, ఇది ఫేక్ దివ్య దృష్టి, మోసం చేయడానికి వీళ్ళు వచ్చారు, ఎలా తెలుసుకుంటారు జనం? ఇంకోటి మేడం, ఒకటి చెప్తున్నా, అమాయకత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకోరు. ఎప్పటికీ అంతా రెండు మోసాలే, రెండు సంగతులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏం చెప్పేది వాస్తు, దిక్కులను బట్టి చెప్తారు. మన భూమికి దిక్కులు ఎక్కడ ఉన్నాయండి? సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే దిక్కులు మారిపోతుంటాయి. వీళ్ళ జాతకాల గురించి ఏమో ఖగోళ శాస్త్రం తీసుకొచ్చి జ్యోతిష్ శాస్త్రం అని చెప్పి గ్రహాల కథలకి చెప్తాడు. అలానా క్షణం నువ్వు పుట్టావు కాబట్టి అంటే ఆ క్షణం గ్రహాలు అక్కడెక్కడ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎప్పుడో మాయమైపోయింది, అక్కడ లేదు. అదే. సో మొత్తం మీద అయితే మీరు ఇద్దరు అంటే ఈ విషయంలో మాత్రం ఈ జరిగిన సంఘటనని ఖండిస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం ఖండిస్తున్నాము. సో నిర్ణయించబడింది జరిగిందని మనం చెప్తున్నాం. నిర్ణయించబడింది కాబట్టి అలా మోసబారింటారు పక్క. ఎనీవే, ఇది డెఫినెట్ గా గుణపాఠం అయితే ఒకటి నేర్పింది ఆ కుటుంబానికే కాదు, చూసే వాళ్ళందరికీ కూడా. ఇది వాటి టాప్ స్టోరీ నూన్ బులెటిన్ లో. చిన్న విరామం తర్వాత అప్డేటెడ్ హెడ్లైన్స్ తో వార్తల బులెటిన్ ప్రసారం అవుతుంది. విక్రమ్ గారు ధన్యవాదాలు, పివి రెడ్డి గారు ధన్యవాదాలు, నమస్కారం. స్టే ట్యూన్డ్.